ఈరోజు రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్రం సపరేట్గా ఏర్పడాలని మరి ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావులు పొట్టి శ్రీరాములు గారి 68వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారు తమిళ కలిసి ఉన్న టైంలో తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న టైంలో మరి ఆ ఉద్యమాలకి స్పందించినటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వాన్ని కళ్లు తెరిపించాలని మరి 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాన్ని సపరేట్ మన మాతృభాషగా ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన యొక్క ప్రాణ త్యాగమే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి శిష్యుడిగా మరి దండి ఉద్యమంలో 79 మంది పాల్గొంటే 79 మంది శిష్యుల్లో ఈయన ఒక పొట్టి శ్రీరాములు గారు కూడా ఒక శిష్యుడిగా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో ప్రయాణం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి దృఢ సంకల్పం ఈ రోజు మనం ఈ రాష్ట్రంలో మన యొక్క సొంత రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన యొక్క దృఢ సంకల్పమే ఈ రోజు ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క మరణం మరి ఈ రోజు మన రాష్ట్రంలో మనం ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. మరి అటువంటి పెద్దలు పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలమే ఈ రోజు మనం ఆయన యొక్క స్ఫూర్తితో మరి ఆయన ఏదైతే మరి ప్రాణాలు అర్పించి ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని ఒక్కసారి మనం స్మరించుకుంటూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ప్రయాణం చేయాలి, నడవాలని చెప్పి కోరుకుంటూ